హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి వాతావరణం మారిపోయిన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో పొద్దున 7 గంటల నుంచే సూర్యుని సెగలతో పాటు వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 2 రోజుల వరకు ఉరుములు మెరుపులతో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ చల్లబడింది. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వారం రోజుల నుంచి చెబుతున్నట్టుగానే తెలంగాణలో ఉరుమురు మెరుపులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల వడగాళ్ల వాన కూడా పడుతుంది. అకాల వర్షాలు రైతన్నకు శాపంగా మారాయి. సిద్దిపేట జిల్లా మండలంలో నుంగనూరు మండలంలో కురిసిన గాలివానకు కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. కవర్లు కప్పి రక్షించే ప్రయత్నం చేసినా వేగంగా వీచిన గాలులకు కవర్లు కొట్టుకుపోయాయి. ధాన్యం రాసులు, బస్తాలు వరద నీటికి తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. భారీ వర్షంతో కళ్లల్లో ఉన్న ధాన్యం నీటిపాలై అపార నష్టం వాటిల్లింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంపై బలంగా ద్రోణి ప్రభావం ఉండనుంది. రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అలాగే మరికొన్ని ప్రాంతంలో వడగాళ్ల వాన పడే అవకాశం ఉందని సూచించింది ఐఎండీ. వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు రిజిస్టర్ కాబోయే ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమ్రంభీం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాలలో ఇవాళ రేపు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానుంది. మంగళవారం మాత్రం మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం మినహా మిగిలిన జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. ఆ 3 జిల్లాలో రేపు ఎల్లుండి నమోదు అయ్యే ఉష్ణోగ్రతలే రిజిస్టర్ కానున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో రేపు కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 22వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతానికి చాలా కూల్ వాతావరణం కనిపిస్తుంది. నిన్నటి నుంచి చాలా ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి. అయినా ఉక్కపోత మాత్రం ఉండనే ఉంది. సోమవారం, మంగళవారం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం, మంగళవారం 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రిజిస్టర్ అవుతుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరైనటువంటి హైదరాబాద్ వాసులకు ఒక ఉపశమనం దొరికిందనొచ్చు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు హైదరాబాద్ లో కూడా ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. అలాగే మేఘాలు కూడా కమ్ముకున్న పరిస్థితి. ఉదయం నుంచి చల్లని గాలు వీస్తుండడంతో పొద్దున 7 గంటలకు సూర్యుని సెగలతో వడగల్పుతో సతమతమైనటువంటి నగరవాసులకు అలాగే తెలంగాణ వాసులందరికీ కూడా ఉపశమనంగా ఇప్పుడున్న వర్షాలు వస్తున్నాయి. ఇంకా సౌకర్యం కూడా పుంజుకున్నట్టుగా ఉంది. వర్షం పడడంతో వాహనదారులకు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ 2 రోజుల వరకు కూడా ఉరుములు మెరుపుతో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఈ నెల 20 నుంచి 23 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి. ఇంకా గత కొన్ని రోజులుగా ఉక్కపోతూ అల్లాడిపోతున్నటువంటి తెలంగాణ ఇది 2 రోజులతో కురుస్తున్నటువంటి వర్షాలతో కాస్త చల్లబడిందని చెప్పొచ్చు. అలాగే శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కూడా కురిశాయి. దీంతో మామిడి పంటలతో పాటు కొన్ని పంటలకు కూడా చాలా ఇబ్బంది కలిగినట్టు వస్తుంది. కాబట్టి తెలంగాణలో ఉరుములు మెరుపుతో వర్షం కురుస్తూనే ఉంది. మరో చోట ఇప్పటికే వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, ఇటు నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడుతున్న పరిస్థితి. అలాగే అకాల వర్షాలకు రైతులకు ఒక శాపంగా మారిందని చెప్పొచ్చు. ఇటు కాస్త ఉష్ణోగ్రతలకు ఉపశమనం అనుకోవచ్చు, రైతులకు మాత్రం పెద్ద శాపమే అనుకోవచ్చు. సిద్దిపేట జిల్లా మండలంలో ఇప్పటికే నొంగనూరు మండలంలో కూర్చున్నట్టు గాలివానకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాత్రం పూర్తిగా ధాన్యం తడిచిపోయింది. కవర్లు కప్పి రక్షించే ప్రయత్నం చేసినా కూడా వేగంగా వీచే గాలులకు కవర్లు కూడా కొట్టిపోయిన పరిస్థితుంది. ధాన్య రాశులు మాకు బస్తాలు వరద నీటికి పూర్తిగా తడిచిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు ఇటు ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. ఇక భారీ వర్షాలతో కళ్ళాల్లో ఉన్న ధాన్యం నీటి పాలైపోయి వాళ్ళకి అపార నష్టం వాటిందని రైతులతో కూడా వాపోతున్న పరిస్థితి కొనసాగుతుంది. అలాగే అల్పపీడనంతో ప్రభావంతో వర్షాలు ఇక కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. ఇక విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్టుగా కూడా చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రపై బలంగా ద్రోణి ప్రభావం ఉండనట్టుగా తెలుస్తుంది. ఇక రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇటు మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాలు, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వడగల్లో పడే అవకాశం ఉన్నట్టుగా సూచించబడింది ఇప్పటికే వాతావరణ శాఖ. ఇక వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. 3 రోజుల పాటు రిజిస్టర్ కాబోయే ఉష్ణోగ్రత పరిశీలిస్తే ఆదిలాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, మహబూబ్నగర్, మహబాద్, మంచిర్యాలలో నేడు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక నిన్న మాత్రం మహబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగిలిన జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అలాగే ఈ 3 జిల్లాల్లో రేపు, ఎల్లుండి కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువ రిజిస్టర్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలో 22 ఆదిలాబాద్ వర్షాలు పడే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో మాత్రం చాలా కూల్ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని గ్రామ ప్రాంతాల్లో మాత్రం ఇటు పంటలకు పెను ముప్పు ఏర్పడిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మహేందర్.